నా పేరు చందా విజయరావు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మల్లూరు. 2015 నుంచి ఇక్కడనే పనిచేస్తున్నా. ఈ ప్లాంటేషన్ వచ్చేసి 2022 జూన్లో పెట్టడం జరిగింది. 14,443 మొక్కలతో స్టార్ట్ చేసినాం. ఇప్పుడు మనం ఉన్నది విఐపి ప్లాట్. ఈ విఐపి ప్లాట్లో 2,880 మొక్కలు పట్టినాం. ఈ 2,880 మొక్కలు విఐపి ప్లాట్ కాబట్టి ప్రతి ప్లాంట్ ఉండాలన్న ఉద్దేశం మీద బయట దొరికే కూల్ డ్రింక్ బాటిల్స్ తెచ్చి సెలైన్ లెక్క 1 డ్రాప్ పెడుతున్నాం. ఇంకా పెట్టాల్సి ఉన్నది. ప్రస్తుతం వరకు కొన్ని పెట్టినాం. ఏదైతే ప్లాంట్ వీక్ ఉంటుందో ఆ మొక్కకు సెలైన్ ద్వారా వాటర్ అందిస్తున్నాం. డ్రాప్ అందిస్తున్నాం. ఒకేసారి నీళ్ళు పోసిన దానికి డ్రాప్ పోసిన దానికి తేడా ఏంటంటే, ఈ డ్రాప్ అనేది పదను 1 లీటర్ బాటిల్ వచ్చేసి 2 లీటర్ల వాటర్ బాటిల్ వచ్చేసి నీకు 2 రోజులు ఉంటుంది. ఒక్కొక్క డ్రాప్ పడుతుంది కాబట్టి పదను ఆరిపోదు, మొక్క చచ్చిపోదు. (33.5 ఎకరాల్లో 14,443 మొక్కలు పెట్టినాం. రావి, నేరేడు, చింత, కానుగ, సీమ బాదం, సిసు. ఇంకోటి ఏంటంటే, ఈ సెలైన్ బాటిల్స్ నీళ్ళు పెట్టడం ఎక్కడ లేదు. మాది విఐపి ప్లాట్ అనే ఉద్దేశం మీదనే మేము ఇవి పెడుతున్నాం. మేము మల్లూరు హేమాచల నరసింహస్వామి దర్శనానికి వెళ్తుండగా మధ్యలో ఫారెస్ట్ వాళ్ళు ఈ మొక్కల పెంపకం కోసము ఈ బిందు సేద్యం పద్ధతిలో ఈ నర్సరీ ప్లాంటేషన్ పెంచడం చూసాము. చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు వేసవి రాబోతుంది. వేసవి కాలం స్టార్ట్ అయిన తరుణంలో మొక్కలకు కానీ ఏ రకమైన వ్యవసాయానికి కానీ నీరు అవసరం ఎక్కువ ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు వాటర్ వేస్ట్ కాకుండా ప్లస్ మొక్క వేరు వ్యవస్థ పెరగడానికి, మొక్క తడారిపోకుండా ఉండడానికి ఈ సెలైన్ బాటిల్ ద్వారా ఇప్పుడు వాళ్ళు డ్రాప్ మొక్క మొదట్లో పడే విధంగా పెట్టారు. దాదాపుగా 2 లీటర్ల వాటర్ వచ్చేసి డే మొత్తం సప్లై అయ్యే విధంగా వాళ్ళు అమర్చారు. నీరు కూడా వేస్ట్ కాకుండా మనకు తక్కువ నీటితోని వ్యవసాయం చేసే విధంగా ఈ డ్రిప్ మనకు రైతాంగానికి చాలా ఉపయోగపడుతుంది. అదే వాళ్ళు కూడా ఈ ఆలోచన చేసిన విధానం చాలా బాగుంది. నా పేరు నరేష్. ఈరోజు నేను మల్లూరు హేమాచల గుడికి వెళ్ళి వస్తూ ఉంటే ఒకటి సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో ఫారెస్ట్ వాళ్ళు మొక్కలకు మనుషులకు సెలైన్ బాటిల్ పెట్టి ఎలా బ్రతికిస్తారో అలా వెండిపోతున్న మొక్కలకి ఖాళీ వాటర్ బాటిల్ని తీసుకొని అందులో వాటరు పోసి ఒక్కొక్క చెట్టుకు ఒక్కొక్క కర్ర కట్టి వాటర్ బాటిల్ పోసి నీరు వృధా కాకుండా, చెట్లు చావకుండా ఒక వినూత్నమైన ఆలోచనతో ముందుకెళ్లారు. అది చాలా ఆనందించదగ్గ విషయం. ఇది అందరికీ స్ఫూర్తిదాయకం. ప్రతి ఒక్కరు కూడా ఇలా ఆలోచించి మొక్కలు చావకుండా, నీరు వృధా కాకుండా చేస్తే అది రాష్ట్రానికి మనకు చాలా మంచిది. నాకు చాలా సంతోషం అనిపించింది అని చూడగానే. అదే ఆలోచనతో నేను కూడా మా ఇంటి మీద మొక్కలు పెట్టి అలానే చేద్దామని ఒక థాట్ వచ్చింది. మొక్కల్ని బ్రతికించడం కోసం అదొక వినూత్నమైన ఆలోచన. దీనివల్ల నీరు వృధా కాదు, మొక్కలు చావవు, మనకు చల్లగా ఉంటుంది, ఎండాకాలంలో కూడా ప్రశాంతంగా ఉంటుంది. మా ఇంటి పైన కూడా అలా చేద్దామని ఒక ఆలోచన నాకు ఆ ఫారెస్ట్ వాళ్ళు చేసిన దాన్ని చూసి వచ్చింది. ఈ విషయంలో నేను వాళ్ళకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నా.